వరకు గతంలో పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ నడుస్తుంది. ఇప్పుడు కొత్త ఓట్ ఆన్ అకౌంట్ పెడతారు. ఈ లోపల మేము ఇవన్నీ చూసుకొని పూర్తి స్థాయిలో సెప్టెంబర్లో వస్తామని చెప్తారు. ఒక ఏడాది 2 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టడం కొంచెం అరుదే అని కూడా నాతో ఎవరో అంటున్నారు నిన్న మాజీ మంత్రులు ఇట్లా. కాబట్టి చూడాలి ఇంక ఇవన్నీ. ఈ శ్వేతపత్రంలో కూడా తీవ్రంగా జరిగినవన్నీ చెప్పడం ఉంటుంది. అయితే ఒక అంశం ఏమంటే నేను అనుకునేది పోలవరం, అమరావతి, ఇప్పుడు విద్యుత్ శక్తి ఏదైనా సరే ఏ దశలో దేనివల్ల ఎంత నష్టం జరిగింది, భవిష్యత్తుకు ఎంత ఆర్థిక సహాయం కావాలి, ఆర్థికంగా ఎంత కావాలి, దీనికి కేంద్రం నుంచి ఇంకోటి ఎలా రావాలి అన్నది కూడా, వనరులు ఏంటి అన్నది కూడా చెప్పాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి. సామాన్యంగా ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ వచ్చాక అంతకుముందు పార్టీ అద్భుతంగా చేసిందని చెప్పే అవకాశం ఎట్లాగూ ఉండదు. ఇక్కడ ప్రత్యేకించి 5 ఏళ్ళు వెనక్కి పోయింది, సర్వనాశనం అయిపోయింది ఎలాగో అన్నారు. కాబట్టి ఇంకా సర్వనాశనం అన్నాక అన్ని రంగాలు అయి ఉంటాయనే కదా ఉద్దేశం. కానీ నేను ఇంకొక శ్వేతపత్రం చంద్రబాబు గారు ఇస్తే బాగుంటుంది. అది ఉభయ రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఒడిదుడుకు ఇవి. ఇప్పటికి మొన్న వాళ్ళు సమావేశం అయ్యారు, అక్కడ ఏం జరిగింది అది తర్వాత వస్తుంది అని మీరు కూడా పెట్టినట్టున్నారు. కానీ అది కూడా ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. ఏ సమస్య ఏ దశలో ఉంది, ఏ రాష్ట్రం ఏం కోరుకుంటుంది. అంటే కమిటీలు వేశారు కదా, దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇచ్చారు. దానికి ముందు స్టేటస్ రిపోర్ట్, అది ఫ్యూచర్ కదా. ఇప్పుడు మీరు ఈ రంగాలన్నింటిలో కూడా స్టేటస్ రిపోర్ట్ ఇస్తున్నట్టే 10 ఏళ్ల తర్వాత స్టేటస్ ఏంటి, 10 ఏళ్ల తర్వాత స్టేటస్ ఏంటి, గత ప్రభుత్వం ఎక్కడ వదిలిపెట్టింది, మీరు ఎక్కడ దాన్ని మారుస్తున్నారు. సో నేను అనుకోవటం విభజన సమస్యల మీద కూడా పారదర్శకంగా ఒక శ్వేతపత్రం ఇస్తే కొన్ని అపార్థాలకు అవకాశం లేకుండాను ఈ ఇరు రాష్ట్రాలు వాటి కోణాలు ప్రజలకు అర్థమయ్యే విధంగానూ ఉంటుంది. సరే, అంతేకాకుండా 16ని క్యాబినెట్ సమావేశం, ఏపీ క్యాబినెట్, అంటే ఏ అంశాలు ఉండే అవకాశం ఉంటుంది? అంటే డెఫినెట్గా 6 గ్యారంటీస్ మొదట్లో ఉండాలి కదా. సూపర్ 6 సూపర్ 6 ఉండాలి. తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏ లైన్స్లో ఉండాలి అనేది ఒకటి, రాజకీయంగా ముందుకు వచ్చిన అంశాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కొత్త ప్రభుత్వం యొక్క మొదటి పూర్తి స్థాయి క్యాబినెట్ ఇది అవుతుంది. మొన్న జరిగింది ప్రాథమికంగా కొంచెం మొదలు పెట్టినా కానీ అందువల్ల క్యాబినెట్ సమావేశంలో ఏ అంశాలు, పైగా ఆ సందర్భంలో కొన్ని బయట కూడా పెట్టవచ్చు. బహుశా ఇప్పుడు సిట్ లాంటివి వేయటము ఇట్లాంటివి కూడా చేయొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక సిట్ వేసి ఆ రంగాల మీద, అలాగే శ్వేతపత్రాల్లో బయటకు వచ్చినటువంటి విషయాల యొక్క ఫాలోఅప్ ఏంటి, ఫాలోఅప్ కూడా ఉండాలి కదా. ఆర్థిక విషయాలకు సంబంధించి కానీ ప్రయారిటీస్ తయారు చేసుకోవటం కానీ కొన్ని ఉపసంఘాలు ఇట్లాంటివి కూడా వేస్తూ ఉంటారు. అలాంటివన్నీ జరగవచ్చు ఈ సమావేశంలో. సార్, జనసేన పాత్ర ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఇందులో? ఎందుకంటే ఒకే పొత్తులో ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో కలిసి ఉన్నప్పటికీ కూడా వీళ్ళకంటూ ఒక